కార్తీక మాసం స్పెషల్ కంద బచ్చలి కూర ప్రిపేర్ చేశాను. టేస్ట్ చాలా బాగుంటుంది. ముందుగా కంద ముక్కల్ని కట్ చేసేసుకుని శుభ్రం కడిగేసుకుని వాటర్ పోసి ఉడకబెట్టుకుందాం. కొంచెం కంద ఉడికిన తర్వాత శుభ్రంగా కడిగేసి కట్ చేసుకున్న బచ్చలి కూర కూడా వేసుకొని రెండు కలిపి మెత్తగా ఉడికించుకుందాం. మెత్తగా కంద బచ్చలి ఉడికిపోయింది కదా, స్మాష్ చేసి పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకుని ఆయిల్ వేడి చేసుకుందాం. ఆవపిండి కోసం కొన్ని ఆవాలు, ఎండుమిర్చి వేసి మిక్సీ పట్టేసుకుందాం. తర్వాత ఆయిల్ వేడెక్కాక తాలింపు కోసం జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినపప్పు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకుని బాగా మిక్స్ చేసేసి పోపు వేగాక కొంచెం పసుపు, స్మాష్ చేసుకున్న కంద బచ్చలి కూడా వేసుకుని బాగా మిక్స్ చేసేసుకుందాం. రుచికి సరిపడగా సాల్ట్, కొంచెం చింతపండు రసం కూడా వేసుకుని 2 నిమిషాలు ఉడికించుకుందాం. కూర చక్కగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారి పెట్టుకోవాలి కర్రీని. అప్పుడు మిక్సీ పట్టుకున్న ఆవపిండి వేసుకుందాం. బాగా చల్లారిన తర్వాతే వేయాలి ఆవపిండి, లేకపోతే చేదు వచ్చేస్తుంది వేడి మీద వేస్తే. అందుకని చల్లారిన తర్వాత ఆవపిండి వేసి మిక్స్ చేసుకుని వేడి వేడి అన్నంలో కంద బచ్చలి కూర వేసుకుని తింటే అద్దిరిపోతుంది.